For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, హెచ్ఐవి అంటే అసలు అంటువ్యాధి అని చాలామంది భయపడుతున్నారు కదా మేడం. అసలు హెచ్ఐవి అనేది స్ప్రెడబుల్ డిసీజా మేడం? హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదు, ప్రతి ఒక్కళ్ళు వినాలి. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటి అని అంటే, ఇట్లా మా ఇంట్లో మా అబ్బాయికి ఉందండి, మా మనవాళ్ళని పిల్లల్ని కూడా లైక్ ఏంటంటే, ఆ అబ్బాయి తినే ప్లేట్లో మేము తినొచ్చా, ఆ అబ్బాయి వాడుకునే టవల్ వాడుకోవచ్చా, అసలు ఆ అబ్బాయి గాలి మాకు సోకితే మాకు వస్తుంది కదా అని చెప్పి చాలామంది పేషెంట్స్ భయపడుతున్నారు. లైక్ పేషెంట్స్ కాదు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు, వాళ్ళతో ఎవరైతే ఉంటారో ఒకే ఇంటిలో వాళ్ళు భయపడుతున్నారు. ఇది అనేది అంటువ్యాధి కాదు, ఈ అపోహను వదిలేయాలి. లైక్ ఇది నేను చాలా కేసెస్లో చెప్పాను. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వస్తుంది, బ్రెస్ట్ మిల్క్ వల్ల వస్తుంది, టాటూస్ వల్ల వస్తుంది అని చెప్పి. సో ఈ 4 కాకుండా వీళ్ళు ఏం చేసినా కూడా ఈ జబ్బు అనేది రాదు. ఇంట్లో ఒకే ఇంట్లో ఉండొచ్చు, చక్కగా ఒకే ప్లేట్లో ఫుడ్ తినొచ్చు, వాళ్ళ బట్టలు వీళ్ళు, వీళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లము లేదు. అండ్ వీళ్ళని హగ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, నార్మల్గా చీక్స్ మీద కిస్ చేసుకున్న ప్రాబ్లం లేదు, భార్యాభర్తలు కౌగులించుకొని పడుకున్న ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలకి లైక్ ఒకే ప్లేట్లో కలిపి వీళ్ళ చేతితో పిల్లలకి ఫుడ్ పెట్టినా కూడా హెచ్ఐవి అనేది రాదు. భయపడాల్సిన పని లేదు. వీళ్ళు అందరిలాగా మనుషులే. ఏంటంటే చాలామంది నేను చూసింది ఏంటి అని అంటే, చాలా బాధాకరమైన విషయం శ్రావ్య ఇది. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకుంది, నీ ద్వారా మళ్ళీ మాకు వచ్చింది అనుకోండి, మేమందరం ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళని మెంటల్గా ఇబ్బంది పెట్టేసి ఇంట్లోంచి బయటికి పంపించి వాళ్ళు ఏదో సిటీలో ఎక్కడ ఒక రూమ్ తీసుకొని ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఏదైనా మనకి లైక్ ధైర్యాన్ని ఇవ్వాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఇంట్లో వాళ్ళే బయటికి పంపించారనుకోండి, చాలా వాళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒక జబ్బు పెరిగింది అని అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగితేనే, చాలా వీడియోస్లో నేను చెప్పాను. అందుకని చెప్పి ఎవరు ఇలా చేయొద్దు. వాళ్ళు మనుషులే, ఎవరికి ఇది ఒకే ఇంట్లో ఉంటే రాదు, దీనికి భయపడాల్సిన పని అసలు లేదు. మేడం, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి మనకి ఆయుర్వేదంలో ఎటువంటి మూలికలు యూజ్ చేస్తారు మేడం? ఓకే, ఎందుకంటే చాలామందికి మెడిసిన్స్ కొనే కెపాసిటీ లేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే కొన్ని వీళ్ళు సేకరించి తయారు చేసుకొని వాడుకోండి. అంతా కాకపోయినా కొంతవరకు క్యూర్ అనేది అవుతుంది. సో అవేంటి అని అంటే, అశ్వగంధ, శతావరి, గోక్షూర, గంధకర్చూరాలు, పిప్పళ్ళు అండ్ నోని, అతి మధురం, ఇవన్నీ బయట దొరుకుతాయి ఆయుర్వేద షాప్స్లో. సో ఈ 7 సేకరించేసి వీటిని లైక్ ఒక్కొక్కటి 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా తీసేసుకొని పౌడర్ చేసేసుకొని డైలీ మార్నింగ్ ఒక స్పూన్, నైట్ ఒక స్పూను డికాషన్లో పెట్టుకొని కనుక తాగినట్లయితే ఈ హెచ్ఐవి అనేది కొంత క్యూర్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం.